ఈరోజు పెసలతో లడ్డూ చేసుకుందామండి. దాని గురించి ఒక కప్పు పెసలు తీసుకున్నాను నేను. దానికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసలు బాగా ఏపుకోవాలి. మనము ఏపుకుందాం రండి. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఏడెక్కింది. నేను ఈ పెసలు వేస్తున్నానండి. ఇందులోని పెసలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఐలో అయితే పెట్టకూడదు, మాడిపోతాయి, పచ్చివాసన వస్తుంది లడ్డు. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతా ఉండాలండి. ఇలా కలుపుతానే వేపుకోవాలి. ఇది ఏగి లోపల మనం ఇటు సైడ్ బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకోండి, పాకానికి కళాయి పొయ్యి మీద పెట్టాను, బెల్లం వేస్తున్నానండి. మనం ఏ కప్తో పెసలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి. ఇంకోండి, వేసేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ బెల్లం కరిగే వరకు వేసుకోవాలి. ఎటువంటి పాకము అవసరం లేదండి. బెల్లము మనం మామూలు బెల్లం, జస్ట్ బెల్లం కరిగితే చాలు. పెసలు కూడా ఇలా కలుపుతానే ఉండాలండి. బాగా ఏగు, మళ్ళీ ఒక్కేసి ఏగు, ఒక్కేసి ఏగవు. ఇంకోండి, చూడండి, పెసలు ఏగడానికి వచ్చేసాయి కదా. ఇంకో 2 నిమిషాలు ఉంచుకొని ఇది స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇటు సైడు బెల్లం కూడా చూద్దాము. ఇంకోండి, 2 పొంగులు వస్తే చాలండి. బెల్లము ఎటువంటి పాకము అవసరం లేదు. ఇంకోండి, పెసలు ఏగిపోయాయి కదా. ఇప్పుడు మనము చల్లారి పెట్టుకుందాం అండి. ఎప్పుడైనా సరే పెసలు అయితే ఈ కలర్ ఉండాలండి, మరి గ్రీన్ ఉండకూడదు. చూడండి, కలర్ షేడ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. పిండి డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం అండి. అందు గురించి అని కళాయి పొయ్యి మీద పెట్టాను. నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇంకోండి, నెయ్యి వేడెక్కింది కదా, జీడిపప్పు వేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందాం. ఇంకోండి, కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఈ కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. మనం ఇందులో వేసేసుకొని కొంచెం లైట్గా వేపుకొని తీసేసుకుందామండి. ఇంకోండి, ఏగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో తీసేసుకుందామండి. కొంచెం వేగితే చాలండి, మరీ డార్క్గా ఏగవసరం లేదు. ఇంకోండి, పెసలు మిక్సీ పట్టుకుందాం, చల్లారిపోయాయి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. అసలు బరకగా ఇస్తే ఉండకూడదండి, మెత్తగా పట్టుకోవాలి. కొంచెం మెత్తగా లేని వాళ్ళు జల్లెడ పట్టుకోవచ్చండి. నేనైతే జల్లెడ పట్టలేదు, మెత్తగానే పట్టేశాను. ఇప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పు వేపుకున్న నెయ్యి ఉంది కదండి, ఈ పిండి ఆ నెయ్యిలో వేసుకొని కొంచెం మనం వేపుకోవాలి. ఇంకోండి, వేస్తున్నాను. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా నేను మిక్సీ పెట్టుకున్నాను, మీకు చూపించలేదు. ఇప్పుడు వేస్తున్నాను, 2 స్పూన్లు వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలాగ ఈ పిండితో పాటుగా 2 నిమిషాలు వేపుకోవాలి. పచ్చివాసన ఏదైనా ఉన్నా పోతుంది. సిమ్లోనే పెట్టాలండి, పిండి అయితే మాడిపోకూడదు. అసలు సిమ్లో పెట్టి ఇలా కలుపుతానే ఉండాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఏమన్నా ఉన్నా ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి పచ్చివాసన అయితే రాదు. ఏమన్నా ఉన్నా పోతుంది ఇలా వేపుకుంటే. ఇంకోండి, బాదం పప్పు, జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక మనం ఉండలు చేసుకోవాలండి. ఆల్రెడీ పాకం చల్లారిపోయింది కాబట్టి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి. ఇంక ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. 2 నిమిషాల పాటు చల్లారి పెట్టుకుందాం. ఒక 1/2 చెంచా ఇలాచి పొడి వేస్తున్నానండి. వేసి కలిపేసుకుందాం. ఇంకోండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం పాకం పోసుకుంటా కలుపుకుందామండి. ఇంకోండి, పోసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకున్నాం. చూడండి, ఇది చల్లారి కొలిది పిండి పీల్చేస్తుందండి. పీల్చేసేటప్పుడు పాకం సరిపోతే కొంచెం కాయించిన పాలు ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మనం ఉండలు చేసుకుందాం. ఇంకోండి, ఇప్పుడు మనం ఇది ఉండలు చేసేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ఉండలు చేయాలండి. మరి చల్లారిపోతే ఇడిపోతుంది. అప్పుడు మనకి చల్లారిపోయిందంటే ఇడిపోయి మూమెంట్లో మనం వేడి పాలు వేసుకొని కొంచెం కలుపుకొని ఉండలు చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చండి. నాకు ఈ సైజు చాలు కాబట్టి నేను చిన్న సైజే చేస్తున్నాను.
ఇంకోండి మనం అన్నీ ఇలాగే చుట్టేసుకోవాలి. ఇంకోండి చేసేసుకున్నాం కదా, లడ్డూలన్నీ చేసేసాం. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూడండి రౌండ్గా వచ్చాయి. వేడి మీద చుట్టుకుంటే మాత్రం ఇలాగే వచ్చేస్తాయండి. కొంచెం చల్లారితే మాత్రం పాలు అయితే కంపల్సరీగా వేయాలి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం. మనం మధ్య మధ్యలో తింటుంటే కొంచెం కొంచెం కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుందండి టేస్ట్. పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.